invited guests. Let's invite the Sri B. Mallikarjun Nayak Garu to give the speech. So, good evening everyone. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా స్టేజ్ మీద ఆశీలైనటువంటి రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ జరిగింది. ఏమిటా మెసేజ్ అంటే, నీవు ఘనకార్యమును పూనుకొని విజయముని పొందుదువు. ఐ థింక్ దిస్ అబ్సల్యూట్లీ రైట్ టు కమలమ్మ మేడం గారు. ఎందుకు అంటే, ఎప్పుడైనా మన సంకల్పం ఎప్పుడైతే బలంగా ఉంటే ఆ దేవుడి దీవెనలు మనకు ఉంటాయి. సో ఒక స్టెప్ మనం సంకల్పం ముందుకు వేసాము అంటే ఆ పునాది అంతే పటిష్టంగా ఉంటుంది. సో ఆ పునాది నుంచి వచ్చే నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఇది మనం చూస్తున్నటువంటి ఈ సెయింట్ పాల్ ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో మనలాంటి ఇటువంటి రాగమైరి కాలనీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ స్కూల్ చాలా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను మేడం గారు. ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలకు వెళ్ళి చదివించలేరు. అయినప్పటికీ ఇంతమంది పేరెంట్స్ ఇక్కడ హాజరయ్యారు ఈరోజు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మరి అదేవిధంగా చిన్నపిల్లలు చూస్తే చాలా క్యూట్గా ఉన్నారు. సో ఎలా ఉంది అనిపిస్తుంది అంటే, మేము త్వరగా కిందికి వెళ్తే వాళ్ళు పైకి వచ్చి డ్యాన్స్ చేద్దాం అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎనీహౌ, మరి రాబోయే భవిష్యత్తులో కూడా ఈ పాఠశాల మరింత అభివృద్ధి సాధించాలని, మరి ఇంకా మేడం గారు రీసెంట్గా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు, ఫేజ్ 6లో ఒక 10 సెంట్స్ మాకు ప్లేస్ ఉంది సార్, అందులో కట్టేసి మేము మా కొత్త రూమ్స్ కట్టిన తర్వాత అక్కడ షిఫ్ట్ అవుతాము అని. అదే కూడా జరిగితే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో స్ట్రెంతింగ్గా పెరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి యాక్టివిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి యాజ్ ఎ పేరెంట్ మీరు మన తోటి కాలనీ వాసులకు ఇక్కడ ఏం జరుగుతుంది, పాఠశాలలో జరిగేటటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, పిల్లల్ని ఏ విధంగా క్వాలిటీ పరంగా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు అనేది మీరు వాళ్ళకి చెప్పగలిగితే భవిష్యత్తులో మన ఈ పాఠశాలకు స్ట్రెంగ్త్ ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, అదేవిధంగా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Thank you, sir, for your valuable speech. Next, I would like to invite the Chief Guest Sri M. Devanandam Sir Garu to give the speech. Give a big clap, everyone. All of you, good evening. Good evening, cute girls, cute boys. Good evening, madams. Good evening, sirs. Respected Chairperson, Madam Garu, Gated Headmaster Mallikarjun Nayak Garu, and respected Dual One. అంటే అటు మతపరంగా మాకు పెద్ద మనిషి, పైగా టీచర్ విజయబాబు గారు, అలాగే ప్రిన్సిపల్ మేడం గారు, టీచర్స్ అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఫస్ట్ యానివర్సరీ డే జరుపుకుంటున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకు అంటే ఈ కాలనీలో ఇది ఫస్ట్ యానివర్సరీ డే. ఇంతకుముందు అదేదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో లేకపోతే శివరామన్ స్కూల్లో జరిపినారేమో కానీ ఇది చాలా గ్రాండ్గా కార్పొరేట్ స్కూల్స్కు ఏమాత్రం తీసిపోకుండా ఇది ఇంత గ్రాండ్గా చేస్తారని ఊహించలేదు మేడం గారు. చాలా బాగా గ్రాండ్గా, చాలా బాగా. పేరెంట్స్ కూడా ఇంతమంది వచ్చారు చూడండి. నేను తక్కువ అనుకుంటే పర్లేదు, బాగా వచ్చినారు. వెరీ గుడ్. మీకు అందరికీ నా యొక్క వందనాలు. ఈ కాలనీలో స్కూల్ ఆవశ్యకత చాలా ఉంది.
నర్సరీ నుంచి ఇప్పుడు ప్రస్తుతము 6th వరకు నడుస్తుంది అనుకుంటా. 6th వరకు, నెక్స్ట్ 7th, 8th, 9th, 10th. మేడం గారికి ఇటు సొంత ప్లేస్ ఉంది. ఖచ్చితంగా మేడం గారు దీన్ని అంచెలంచెలుగా మేడం గారు జయరాజ్ సార్ గారు అంచెలంచెలుగా డెవలప్ చేస్తారు. వాస్తవానికి నా గురించి చాలా తక్కువ మంది తెలుసు. నేను 47 సంవత్సరాలుగా విద్యా రంగంలో ఉంటున్నాను. నా స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నారు. అందరూ కూడా పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉంటున్నారు. అయితే నాకు రాని ఆలోచన మేడం గారికి వచ్చింది, ఒక స్కూల్ పెట్టాలి. వాస్తవానికి మా పిల్లలు నన్ను ఎంకరేజ్ చేసినారు, నాన్న రెసిడెన్స్ స్కూల్ పెట్టు నాన్న, మేము ఇన్వెస్ట్ చేస్తామని. అంత రిస్క్ ఎవరు పడతలేరా బాబు అన్న. కానీ జయరాజ్ సారు మేడం గారు ఈ కాలనీలో, మేడం గారు రిటైర్డ్ కాలేదు, విఆర్ఎస్ తీసుకున్నారు. జయరాజ్ సార్ రిటైర్డ్ అయినారు. వీళ్ళు ఈ కాలనీలో స్కూలు మీకోసం పెట్టారు, మీకోసమే. ఇందులో మేడం గారికి వచ్చే ఆదాయం ఏమి లేదు. కాబట్టి మేడం గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. దిగ్విజయంగా 1 సంవత్సరం పూర్తి చేసినారు. ప్రిన్సిపల్ మేడం ఉంటున్నారు, టీచర్లు ఉంటున్నారు, స్టూడెంట్స్ కూడా 45 మంది ఉంటున్నారు. ఇంకా ఎక్కువనే నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ అవుతుంది. మేడం గారు, మీరు విద్యారంగానికి అనేక సంవత్సరాలుగా సేవలు చేశారు. ముఖ్యంగా మేడం గారు, సార్ గారు మంచి ఎడ్యుకేషన్ కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ యొక్క బంధువులు కూడా, వాళ్ళ యొక్క రిలేటివ్స్ కూడా చాలా మంచి మంచి హోదాల్లో ఉన్నారు. అందువలన మేడం గారికి ఇష్టమైన రంగం ఈ యొక్క ఎడ్యుకేషన్ రంగం. ఈ రంగంలో మేడం గారు సఫలీకృతం ఖచ్చితంగా అవుతారు. మన కాలంలో కూడా మంచి మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాలి. ముఖ్యంగా మేడం గారు, జయరాజ్ సార్ గారు దీన్ని తీర్చిదిద్దుతున్నారు. వారి యొక్క టీచర్స్ కూడా ఎంతగానో కోఆపరేట్ చేస్తున్నారు. ఈ పిల్లలు చూస్తే మాత్రం చాలా ముచ్చట వస్తుంది. ప్రస్తుతం నా దగ్గర 750 మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను దానికి ఇన్స్టిట్యూషన్ హెడ్గా ఉంటున్నాను. 50 మంది గర్ల్స్ ఉంటున్నారు, లేడీస్ స్టాఫ్. కానీ ఇంత ఉత్సాహంగా వాళ్ళు కూడా లేరు. సో మీరే చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. మేడం గారు, ఈ పిల్లలు చూస్తుంటే ఇప్పుడే డ్యాన్స్ చేస్తున్నారు. కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు మేడం గారు. థ్యాంక్ యూ.